నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టీకరణ. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వెల్లడి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సిగ్గుచేటు. NSUA రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మండిపాటు. రాహుల్ పై అనర్హత వేటు మోడీ నియంతృత్వ పాలనకు నిదర్శనము. పెద్దపల్లి DCC అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఆగ్రహం. ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో జీవో నెంబర్ 58-59 ప్రకారము 672 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని వారు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి జీవో నెంబర్ 58-59 ద్వారా పారదర్శకంగా సర్వే చేసి పట్టాలు అందిస్తామని అన్నారు. స్థానికేతరులు ఎర్ర జెండాల ముసుగులో పట్టణంలోని ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేయడం సబబు కాదని అన్నారు. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు జోక్యం చేసుకొని గుడిసెలు వేయకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె శశాంక, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అందుకని దాదాపు 672 మంది ఇందులో అర్హత వచ్చి దాదాపు 300 పైచీలకు 59 జీవో కింద కూడా వచ్చారు. కానీ వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు కట్టలేదు కాబట్టి కేవలం 9 మంది వాళ్ళ లెక్కల ప్రకారం కట్టారు. వాళ్ళకు కూడా ఈరోజు పట్టాలు ఇవ్వబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాడికి ఏది ఉన్నా లేకున్నా ఒక సొంత ఉంది అని అంటే ఒక నమ్మకం, విశ్వాసం, ఒక ధైర్యం వస్తుంది. అందుకని ఈ జీవోలను తీసుకొచ్చి అనేక ఏళ్ళుగా ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే పేదవాడు దాన్ని కబ్జా చేసుకొని గుడిసెలు కట్టుకొని ఇల్లు కట్టుకొని ఉంటే దాన్ని రిక్లరేట్ చేయాలనేది ఉద్దేశం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి 58 జీవో కింద ఉచితంగా మరి ఈ ఇంట్లో పట్టాలు ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చే కానుకగా మనం చెప్పవచ్చు. ఒకసారి గుడిసెలు కట్టుకున్నాక ఒక కాలనీ ఏర్పడిన తర్వాత ప్రజాప్రతినిధులుగా మహబూబాబాద్లో చాలా ఇల్లు రెగ్యులరేజ్ కాకుండా ఎమ్మెల్యే గారు కావచ్చు, అధికారులు రోడ్ వేయడం, మంచినీళ్ళు చేయడం, కరెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేశారు. మహబూబాబాద్లో ఉన్న ఇంట్లకి మహబూబాబాద్ మున్సిపాలిటీకి వచ్చే ఆదాయానికి సంబంధమే లేదు. ఆ మున్సిపాలిటీలో ఉండే సిబ్బంది జీతాలు కూడా సరిపోవు. అంటే మహబూబాబాద్లో 3,000-4,000 ఎకరాలు ప్రభుత్వం భూమి ఉందని రికార్డు చెప్తుంది. మెయిన్ బజార్ కూడా చాలా మటుకి ప్రభుత్వ భూమిలో ఉన్నట్టు రికార్డు చెప్తుంది. కానీ వాళ్ళకి ఒక సిస్టమ్ తీసుకువచ్చి గతంలో వాళ్ళకి హక్కు కలిపేయలేదు కాబట్టి సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి జిల్లా కన్వీనర్ చిట్టెం సుచరిత రామ్మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు దేవరి మల్లప్ప, జిల్లా చైర్పర్సన్ వనజ ఆంజనేయులు, ఎంపీపీ వనజదత్తు, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పటి వాడు
చేసుకున్న మక్తల్ హైవే ఈరోజు దేవరకొండ కాడ అయిందా? ఇప్పుడే మన ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారు వస్తున్నారు నిలబడ్డాడు దేవరకొండ కాడ 4 నిమిషాలు బాబు నిలబడి ఏం చేయాలి ఇట్లా ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళు ఎదుర్కొంటారు అక్కడ అంత వాళ్ళు. కానీ ఇక్కడ మనం పూర్తి చేసుకున్న ఫలాలు తీసుకుంటున్నాం. కానీ ఇది అవసరం వాళ్ళకి కొందరికి ఇప్పుడు పడతలేదు. ఎందుకంటే ఈరోజు రామ్మోహన్ రెడ్డి చేసే పనిని కొందరు ఊహించలేరు, కొందరు నాలుగు కష్టం చేసి అంతకదలేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీరు కష్టం చూసినా, నష్టం చూసినా, సంతోషం చూసినా, సుఖం చూసినా అన్ని ఎరిగిపోయిందండి, అన్ని అనుభవించింది. అందుకే నాకు ఎవరైనా వచ్చి అని చెప్తే సూటిగా సమాధానం చెప్తా. నాకు దాచుకునే అలవాటు చేస్తాను, ఏదైనా యథార్థంగా మాట్లాడాలి. ఈరోజు నా భార్య చెప్పింది అందరికీ మీరే నా భర్తలు. ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సిగ్గుచేటని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం కూని అయ్యిందని పేర్కొంటూ మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య శవయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడము భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని అభివర్ణించారు. అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యల కోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఇన్ఛార్జు అక్షయ్ లక్రా, జాతీయ కన్వీనర్ దినేష్ సాగర్, రాష్ట్ర కార్యదర్శులు రమేష్, శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పాహద్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదరణ చూడలేక పార్లమెంటులో అనర్హత వేటు వేయడము నరేంద్ర మోడీ నియంతృత్వ పాలనకు నిదర్శనమని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరికని పట్టణ ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫ్లకార్డులతో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పార్టీ నాయకులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన దీక్ష చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు అక్కసుతో ఇలాంటి అకృత్యాలకు పాల్పడడము ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ ప్రసాద్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రాహుల్ గాంధీపై ఇలాంటి చర్యలు తీసుకోవడము అప్రజాస్వామికము అని అన్నారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
కోర్టు తీర్పుకు ప్రతి ఒక్కరూ కూడా తలొగ్గాల్సిందే. కానీ న్యాయ వ్యవస్థలో ఒక తీర్పు చిన్న స్థాయిలో జరిగినప్పుడు అత్యున్నత స్థాయి కోర్టులు ఉన్నప్పుడు మరీ మనకు న్యాయం జరిగే విధంగా కోరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని కోర్టే కల్పించింది. 4 రోజుల పాటు స్టే విధించింది. రాహుల్ గాంధీ గారు తీర్పునిస్తూ పైకోర్టుకు పోయినప్పుడు ఆ అవగాహన కూడా లేకుండా కక్ష సాధింపు చర్యగా గాంధీ కుటుంబం స్వతంత్రం రాకముందు నుంచి కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి ఒక కుటుంబం. ఆ కుటుంబంపై ప్రత్యేకంగా ఈరోజు ఉన్నటువంటి మతతత్వ పార్టీ ఈ దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అంటగడుతూ ఇతర దేశాలకు అమ్మేస్తున్న పార్టీ, పేద ప్రజలకు పూర్తిగా రోడ్డుపై తీసుకొస్తున్నటువంటి ఒక పరిపాలనను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే విధంగా ప్రశ్నించే గొంతుకగా ప్రజల మనిషిగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజాయాత్ర చేపట్టి వారు చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ వారిపై పోరాటాన్ని కొనసాగిస్తున్న తీరుకు భయపడి, కేవలం భయపడి ఇలా గాంధీ ఫ్యామిలీ అనేది స్వతంత్రం తెచ్చింది, ప్రజాపాలన చేసింది, మనం చేస్తున్న దుర్మార్గ పాలనకు అడ్డుకునడానికి రాహుల్ గాంధీ మరి ప్రజలందరూ కూడా మమేకమై ఆయన వెంట వస్తున్నారు అనే ఒక భయంతో ఇలా ఊటిన భయంతో తీసుకున్న నిర్ణయం ఇలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒక అనర్హత వేటు గతంలో ఇందిరాగాంధీ గారి మీద కూడా జనతా పార్టీ ఉన్నప్పుడు జరిగితే తర్వాత ఇది గత కాలంలోనే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయిన చరిత్ర ఆ రోజు చూసాం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక భారతదేశంలో గత 9 సంవత్సరాల నుంచి భారతదేశ ప్రజలకు వ్యతిరేకంగా, భారతదేశ కార్మికులకు వ్యతిరేకంగా, భారతదేశ రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని కేవలం ఆయన ఎన్నికల్లో విమానాలు, డబ్బులు, హెలికాప్టర్లు ఇచ్చినటువంటి పారిశ్రామిక వ్యతిరేకంగా అమలు చేసి మన ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తారు. ఇదే మోడీ గారు జవహర్లాల్ నెహ్రూ క్రిటిసైజ్ చేసినప్పుడు ఏం లేదా? ప్రజ్ఞా సింగ్ మహాత్మా గాంధీని క్రిటిసైజ్ చేసినప్పుడు ఏం లేదా? రాహుల్ గాంధీ ఏమన్నాడు? దొంగల పేర్లు మోడీకి ఉంటాయి అంటే ఈ మోడీ అన్నదా? భారతదేశంలో లక్షల మంది మోడీలు ఉన్నారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దానికి డిస్క్వాలిఫై చేయడం అనేది తొందరపడి. నెంబర్ 2, ప్రజ్ఞా సింగ్ అనే ఆమె మాలేగాంలో హత్యల్లో బాధ్యతలు జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా ఆమె డిస్క్వాలిఫై కాదు. వక్ఫ్ బోర్డు సమస్యలపై మనస్తాపం చెంది తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యుడు బుర్రా దత్తాత్రేయ శాస్త్రి వెల్లడించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత కొన్నేళ్లుగా కొన్ని వేల కుటుంబాలకు సంబంధించిన ప్రధాన సమస్య వక్ఫ్ బోర్డు ల్యాండ్ సమస్య అని అన్నారు. ఈ సమస్యపై గత 3 సంవత్సరాలుగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా ఫలితం లేకపోయిందని వాపోయారు. కాలయాపన తప్ప సమస్య కొలిక్కి వస్తుందనే నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కోఆప్షన్ పదవికి రాజీనామా చేస్తూ మంత్రి మల్లారెడ్డికి సంబంధిత కాపీని మెయిల్ ద్వారా పంపించానని తెలిపారు. అంగీకారం కుదరటం లేదు, మనస్సు అంగీకరించటం లేదు. నాకు మనస్సు బాగా వేదన చెందుతుందన్నమాట. దీనికి అనవసరంగా రకరకాల రంగులు పూసి రకరకాల దీనికి వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి ఆర్డర్ ఇస్తారా? ఇవ్వలేరు. పోనీ వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు. ఒకటే చేయగలిగినటువంటిది ఏంటంటే మంత్రి గారు మల్లారెడ్డి గారే వారే దయతలిచి దీని విషయంలో శ్రద్ధ వహించి ఒక 10 రోజుల్లో తీసుకురావాలి. తీసుకురాకపోతే నేను ఇప్పుడు ఈ రాజీనామా చేయడానికి కూడా ముఖ్య కారణం అదే. కారణం ఏంటంటే ఎవరో ఒకళ్ళు త్యాగం చేస్తే కానీ ఈ పని కాదు. అందుకు నేను ఈ త్యాగం కింద లెక్క. నాకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత, అక్కడ ఉండేటువంటి కార్పొరేటర్స్ అందరూ కలిసి నాకు ఈ బాధ్యత ఇచ్చారు. ఈ బాధ్యతను నేను న్యాయం చేయలేకపోతున్నా. న్యాయం చేయకుండా ఊరికిన దానికి వెళ్ళి నేను అటెండ్ అయ్యి అనవసర ఉపన్యాసాలు ఇవ్వటం నాకు ఇష్టం ఉండదు. అందువల్ల నేను ఇవాళ మనస్సు అంతా చంపుకొని నేను
ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో ఉండేటువంటి కోఆప్షన్ మెంబర్ అనేటువంటి బాధ్యత నుంచి నేను వైదొలుగుతున్నాను. అందరినీ దీని విషయంలో క్షమించమని అడుగుతున్నా. కానీ క్షమించమని అడిగేటప్పుడే నేనేమంటున్నానంటే వాళ్ళని దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు మంత్రి గారు కానీ మంత్రి గారికి సహకరించేటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుని తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకి సమాధానపరచండి. ప్రజలు కనీసం ఏమనుకుంటారంటే టీఆర్ఎస్ నుంచి ఈ ప్రెజర్ ఉన్నది అనేటువంటిది ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరో వచ్చారు, ఆయన ఎవరో ఎంపీటీసీ గారు వచ్చారు, మంత్రి గారు ఏదో మాట్లాడారు, మంత్రి గారిని ఆయన ఏదో మాట్లాడాడు. ఆయన ఏమన్నా తీరుస్తాడండి? ఇక్కడ వచ్చి మంత్రి గారిని ఏదో అనవసరంగా మాట్లాడి తిట్టేసి వెళ్ళిపోతే అదో పెద్ద గొప్ప. ఎక్కడి నుంచో ఎవరో వచ్చారు, మన ఆయన 2-3 అసెంబ్లీలో మాట్లాడారు. చివరికి ఏమైంది? ఏమన్నా అవుట్పుట్ వచ్చిందా? అవుట్పుట్ రాలా. నేను మల్లారెడ్డి గారిని అవుట్పుట్ తీసుకురండి అని చెప్పి నేను మల్లారెడ్డి గారిని అడుగుతున్నాను. అట్లాగే మల్లారెడ్డి గారే ఈ పని చేయగలరు అనేటువంటి విశ్వాసంతో నేను ఉన్నాను. అయితే మీరు అట్లాగే ఉండొచ్చు కదా, వారి దగ్గర ఆయన చేస్తారు కదా అంటే నేనేమంటానంటే ప్రజలకి విశ్వాసం కలగాలంటే నేను తప్పుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మారు. నేను ప్రజలకి రోజు నేను అబద్ధం ఆడలేను. ఈ 2 నెలలు, ఈ 3 నెలలు, 4 నెలలు ఎప్పుడవుతుందో కమిటీ వేశారు, ఆలోచించారు, చూస్తున్నారు, చేస్తున్నారు. ఈ భాష నేను వాడలేను. ఎక్కువ కాలం వాడి నాకు విసుగొచ్చేసింది. కాబట్టి దీని మీద పార్టీ మీద వ్యతిరేకం కాదు, లేకపోతే ఇంకోళ్ళ మీద వ్యతిరేకం కాదు, ప్రజల మీద అభిమానమే. టీఆర్ఎస్ ఈ పని చేయాలి, టీఆర్ఎస్కే ఇది బాధ్యత వహించాలి, వాళ్ళు మోరల్ బాధ్యత వహించాలి. గ్రామ పంచాయతీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మార్వాడి మహిళలు భక్తి భావం నిండిన పవిత్ర హృదయాలతో శివపార్వతులకు పంచామృత అభిషేకాలు నిర్వహించిన అనంతరము ఉత్సవ విగ్రహాలతో పురవీధులలో శోభాయాత్ర నిర్వహించారు. 16 రోజుల పాటు ఉపవాస దీక్షలతో శివపార్వతులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శివపార్వతుల నామస్మరణలతో పట్టణ ప్రాంతం మారుమోగింది. రావాలని వాళ్ళు కోరుకుంటారు. సౌభాగ్యవంతులుగా ఉండాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. ఈ పండుగను అందరూ రాజస్థానీ మహిళలు, ఇది ఒక రాజస్థానీ పండుగ, చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను అందరం చాలా సంతోషంగా, ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో 16 రోజులు మార్నింగ్ ఈవినింగ్ రోజు పూజ చేస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు సహాయం అందజేస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెట్పల్లి మండలానికి చెందిన 25 మంది, మెట్పల్లి పట్టణానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వస్తాయని చెప్తున్నాయి రైట్. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే అమ్మా, కేసీఆర్ గారు ఉంటే మనకు ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులు వస్తాయి, మనకు పెన్షన్లు వస్తాయి, మనకు కరెంట్ వస్తుంది. ఇక బీడీ చేసి అక్కడ కదమ్మా, ఒకప్పుడు ఇప్పుడుమ్మా కరెంట్ ఉండే మనం బీడీ చేసినప్పుడు సగం సేపు చెమట, సగం సేపు బీడీ చేయాలి, సగం సేపు చెమట చూసుకోవాలి. అవునా కదా, అబద్ధాలు కాదు చెప్పింది. ఇప్పుడు ఎట్టుందమ్మా పరిస్థితి? కరెంట్ పోతుందా మీకు? మెడ మంచి చాలా మంది వస్తున్నారు. నేను ఒకటే చెప్తాను అమ్మ, వీలైతే కదా ఒక 15 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా బీడీ కార్మికులు అందరూ? సార్ నేను 15 రోజులు రెస్ట్ తీసుకుంటే నా ఇంట్లో పొయ్యి బంద్ అవుతుంది సార్. ఇవాళ అదే బీడీ కార్మికులు ఇవాళ 2 రోజులు రెస్ట్ తీసుకున్నా 4 రోజులు తెలుసా మీ అందరికీ? తెలియదు. ముఖ్యమంత్రి సహాయం తెలుసా మీకు? ముఖ్యమంత్రి సహాయం అంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఖర్చు అయితే సీఎం గారు సోషల్ ఫండ్ పెట్టుకొని మీ అందరూ డబ్బులు. మరి ఇట్లనే సేమ్ విధంగా ఒకటి ప్రధానమంత్రి సహాయ నిధి తెలుసా మీకు? ఇవాళ వేరంగా ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ కాదు, మంచిగా గూగుల్ పోయి ప్రధానమంత్రి సహాయ నిధి, ఎవరు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్, PMNRF ఫండ్, ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ చూడాలి. ఎవరికైనా ఇక్కడ రాలేదు. మరి ఆడికెళ్ళి మోడీ ఏమో మొత్తం వేరే ఎవరికైనా వచ్చిందా కనీసం పోని? ఇక్కడ మరి మాకు వేరే వేరే చోట అంటే లేదు ఎవరు. ఇక్కడంటే మన ఎమ్మెల్యే ఏమో బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ, ఇక్కడ ఎంపీ అసలు వస్తున్నాయి. ఏదో విధంగా పిల్లలు ఉంటే కేసీఆర్ కిట్ వస్తుంది. ఇవాళ రేపు ప్రెగ్నెంట్ పురుడు పోసుకున్నా కూడా కేసీఆర్ న్యూట్రిషన్ ఆహారం కూడా కేసీఆర్ పంపిస్తున్నాడు. ఏం ఆహారం? మరి ఢిల్లీ నుంచి ఇక్కడ మన అందరం ఒక ఓటు వేసినాం. ఢిల్లీ కూడా ఎవరికి అరవింద్ ఓటు వేసినాం. మీకు ఇప్పుడు ₹1 లాభం వచ్చిందా అని చెప్పాలి. మీ మనుషులు ఏదో చెప్పాలి. ఒక్క పని జరిగింది ఇక్కడ వెరసి. ఇంకా కాకుండా ఏం జరిగింది? మనకుండే ₹400 సిలిండర్ ₹1200. అవునా? అయినా సిలిండర్ ₹1200. మరి అందులో కేసీఆర్ మోడీ చేయట ఒక్క పని చేయలేదు. పలుకోవాలి నిజంగా గుండెమే చేస్తున్నాం. మీరందరూ చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, ₹2000 పెన్షన్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు మరి దారుణంగా అంటే, ఇప్పుడు ఎలక్షన్ టైం అయితే సంవత్సరాలు ఎలక్షన్ ఉంది, దాంట్లో మా 10 పైసలు ఉన్నాయి. దాంట్లో మర్పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్యాడ్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో చదివి చక్కని ఫలితాలను సాధించాలని అన్నారు. పట్టుదలతో చదివి 100% ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళంతా మమ్మల్ని ఈచ్ అండ్ ఎవ్రీ టైం నైట్ క్లాసెస్ చెప్పి మార్నింగ్ కూడా మమ్మల్ని నైట్ చదువుకోవడానికి రమ్మని చెప్పి స్కూల్లోనే పడుకొని మళ్ళీ పొద్దున్న మమ్మల్ని అమ్మాయిలు ఉంటే వాళ్ళని పొద్దున్నే సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారి 65పై వర్క్ చేస్తున్న కూలీల ట్రాక్టర్ను లారీ ఢీకొంది. ఈ ఘటనలో నేలమర్రి వినోద అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రవీంద్ర ప్రసాద్ పరిశీలించారు. నడిగూడెం మండలము రామాపురంకు చెందిన వ్యక్తులకు హైవే నిర్వహణ సంస్థ జిఎంఆర్ డివైడర్స్ పై ఉన్న మొక్కల సంరక్షణ నిమిత్తము రోజువారీ కూలీలుగా నియమించుకొని పనులు చేయిస్తున్నది. పనులు చేస్తూ ఉండగా కూలీలను ట్రాక్టర్తో సహా లారీ వెనుక నుండి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ పరిధిలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై ఒంగోలు వంతెన సమీపంలో ఓ వ్యక్తి నడి రోడ్డుపై
వంటిపై పెట్రోల్ పోసుకొని కాల్చుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. 108కు సమాచారం అందించారు. అప్పటికే సగానికి పైగా అతని శరీరం కాలిపోయింది. ఘాతకానికి పాల్పడిన వ్యక్తి చిలుకలూరిపేట ఎన్టీఆర్ కాలనీకి చెందిన రమేష్గా గుర్తించారు. అప్పుల బాధతో ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలుస్తోంది. సగానికి పైగా శరీరం కాలిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టీకరణ. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వెల్లడి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సిగ్గుచేటు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ బండిపాటు. రాహుల్పై అనర్హత వేటు మోడీ నియంతృత్వ పాలనకు నిదర్శనము. పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఆగ్రహం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.